సంజు యుఎస్లో పుట్టి పెరిగాడు. అక్కడ వీళ్ళని ఏబిసిడి అంటారు, అంటే అమెరికన్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ డేసీ. బాగా డబ్బులు ఉన్నాయి కానీ ప్రేమ కూడా కావాలంటాడు. తెంగర Looks like this room is filled with men. Men. ఒకటి అబ్జర్వ్ చేశారా? మెంటల్ ఎంజైటీ, మెంటల్ బ్రేక్డౌన్, menstrual cramps, menopause. All these problems begin with men. Such a shameless gender, yeah. Here we go. Shameless అన్న నవ్వుతూ మళ్ళీ ప్రూఫ్ చేస్తున్నారు. ఓన్లీ 5% ఆఫ్ మెన్ గో టు హెవెన్. ఎందుకో తెలుసా? అందరు మగాళ్ళు హెవెన్కి వెళ్తే అది అప్పుడు హెల్ అవుతుంది కాబట్టి. డాగ్స్ విల్ బి డాగ్స్, men will be men. At least dogs are loyal. On that note, I am ending the show. Thank you so much for coming. బ్రో, ఆ మనల్ని వేసుకుంటుంది అర్థమైందా? జస్ట్ ఇప్పుడే కుక్కతో పోల్చింది. గవన్నీ నాకు తెలియదన్నా. గామైతే హార్ట్గా ఉన్నది, ఇంకా ఫ్యాన్ అంతే. Baby, let's go. So, ఎలా ఉంది షో? ఎలా ఉంది? ప్రతి షోలానే ఉంది. ఎవ్రీ టైం మెన్ బ్యాషింగ్ తప్ప కొత్త ఐడియాస్ ఏం రావా నీకు? మెన్ ఆర్ డాగ్సా? సీరియస్లీ బేబీ, సీరియస్ అవ్వకు. జోక్ని జోక్లా తీసుకోవచ్చు కదా. ఇట్స్ నాట్ ఫేర్ యా, కమ్ ఆన్. I'll make it fair. యుఎస్ ఎప్పుడు తీసుకెళ్తున్నా? నేహా, నాట్ నో ప్లీజ్. సంజు, యుఎస్లో షో చేయడం నా డ్రీమ్ అని నీకు తెలుసు కదా. ఆ లైఫ్ వద్దనుకుని ఇక్కడికి వచ్చానని నీకు తెలుసు కదా. సంజు, బీ ప్రాక్టికల్. లైఫ్ అక్కడ ఉంటే నువ్వు ఎక్కడ ఉంటాను అంటావేంటి? అది నీకు నేహా, నాకు కాదు. 1 minute, I have to take this. వెళ్ళిపో. రేయ్, ఇలా వస్తున్నా చూడు. కాన్వర్సేషన్ ని మధ్యలో వదిలేసి వెళ్ళడం నీకు అలవాటే కదా. అది వీడి పరిస్థితి. అన్నో అమ్మాయి ఎంత బాగుంది కదా, నా రైట్ సైడ్ చేయొచ్చు కదా. ఫిగర్ ఎట్టున్న లైఫ్ లాంగ్ లెఫ్ట్ స్వైపే. సైకో అన్నా నువ్వా? ఏందిరా అంత పెద్ద మాట అనేసినాడా? దున్న చిచి మున్న మేల్ మెకానిక్. వీడి లైఫ్లో ఆడ మనిషికి, తన షెడ్లో ఆడ బండికి, రెండిటికి నో ఎంట్రీ. శుభ్రంగా పెళ్లి కాకముందే న్యూక్లియర్ ఫ్యామిలీ అని పెట్టి పెళ్లి అవగానే ట్విన్స్ ప్లాన్ చెప్తారా? అత్తగారి బాధ పెట్టే అవకాశం ఎక్కడ ఉందండి అసలు? ఎంత అబద్ధాలు రెడుంబు ఇవన్నీ. ఆ ప్లగ్ ఎత్తుకో. ఏమీ లేదు, కావాలని చేసే మోసాన్ని డబ్బున్న కుర్రాళ్ళకు వల వేసి పెళ్లి చేసుకుని దీన్ని ఇట్ట పెట్టి తిప్పితే బండి స్టార్ట్ అవుతుంది. ఇంత చిన్న పనికి కూడా ఎట్రా బతకమంటారు నన్ను మీ ఇద్దరిని పెట్టుకోనా? ఏందోపో. సరే, షెడ్ జాగ్రత్త. అపశకనం ఎదురైతే కాళ్ళు కడుక్కోండి, మంచినీళ్లు తాగి కాసేపు విశ్రాంతి తీసుకుని బయలుదేరండి. కార్మిక సంఘాలు కార్మికుల కోసమే ఉన్నాయి, మనిషి కోసం సంఘాలు. పొద్దున్నే ఆడోళ్ళ ముఖం చూడాల్సి వస్తుంది. ఛీ! మీరు కూడా బయటికి వెళ్ళినప్పుడు ఎలాంటి వ్యక్తులను జరుగుతుందో ఎందుకు? కలుసుకుంటారు? జాగ్రత్తగా ఉండండి. బయలుదేరేటప్పుడు ముహూర్తాలు అపశకునాలు చూసుకుని బయలుదేరండి. మరీ ముఖ్యంగా ముఖ్యమైన పనులకు బయలుదేరేటప్పుడు ఒక పబ్బు ఆయన టైం అయిపోతుందిరా అంటున్నాడు, నాయనా. కాసేపు అంటే 2 నిమిషాలు ఆగితే సరిపోతుందండి. ఖచ్చితంగా కాదమ్మా, 10 నిమిషాలైనా నిలకడగా ఉండి మంచి గడియలు చూసుకుని బయలుదేరండి. ఎవరా ఆడోళ్ళ చేర లాడ్లా? ఏందిదే? భర్తపై హత్యాయత్నం చేసిన పతియే ప్రత్యక్ష దైవం రచయిత్రి. వెరీ బ్యాడ్. ఛీ! అమ్మ నేను తాగలేదు, నీకు దండం పెడతానే. నిజమే తాగలేదే, నీ మీద దొరికితే. నీ పిల్లాన్ని ఇంకా వదిలేదా నువ్వా? దొంగ సచ్చినాడా? నీకెందుకు అవసరమా నీకు? సరే అక్క, ఇట్స్ యువర్ చాయిస్ అంటావు. అట్నే బో. నీ వల్ల అమ్మ ఆడతాను. నమ్మవే బాబు. అమ్మ, కొట్టకే. 1 minute, I have to take this. ఫోన్ గొద్దులో పెట్టుకోండావా, నేహాతో ఉండవా? లేదురా, నేను కార్లో ఉన్న, డ్రైవింగ్ వస్తున్నా. రాత్రే కదరా నీ కార్ డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిందా? కథలు నాకు చెప్పమాకరే ప్లీజ్. రేయ్, వస్తున్నా చూడు. సంజు, can't believe this. సొసైటీలో ఇలాంటి సిచ్యువేషన్లో ఎలా బతుకుతారో వెళ్ళు. బ్యూటిఫుల్ క్లైమేట్ మచ్చా. హౌస్ సెకండ్ డే ఆఫీస్? I think office lo I'm being harassed. హెరాస్మెంట్. నువ్వు రుతుకు రోజున మరే. అరే పాపం రా,
ఆ అమ్మాయి బైక్ స్టార్ట్ అవుతున్నట్లేదు. ఐ హెల్ప్ రా. హెల్పా? ఏంటిది తొక్కలో బండి? ఆ చేతిలో ఏముందిరా? బీర్, మరి ఈ చేతిలా? సిగరెట్. బై డిఫాల్ట్ నువ్వు రేపిష్టం వచ్చా? స్టాప్ ఇట్ రా. మనం మంచి ఉద్దేశంతో చేస్తే అంత మంచిగానే ఉంటుంది. ఐ హెల్ప్ హర్. టేక్ ఇట్, టేక్ ఇట్. అన్నారే తెలివితేటలు. హే ఎక్స్క్యూజ్ మీ, ఐ హెల్ప్. స్టాప్, దగ్గర రావద్దు. డోంట్ పానిక్ సిస్టర్, ఐఎమ్ ఎ నైస్ గాయ్. నేను మీకు హెల్ప్ చేద్దామని వచ్చాను. 100కి డయల్ చేస్తా చెప్తున్నా. 100? వై 100? బ్యాక్ ఆఫ్, దూరం వెళ్ళు. నా దగ్గర పెప్పర్ స్ప్రే కూడా ఉంది చెప్తున్నా. పెప్పర్ స్ప్రేనా? సిస్టర్, ఐఎమ్ నాట్ ఎ థ్రెట్, ఓకే? యు క్రేజీ వుమన్. వీడియో రాకీ సినిమాలో ఎన్టీఆర్ హెల్ప్ అంటే హెల్ప్. అబ్బా ఏంద్రా మీ కథ? పిక్ పాకెటింగా, చైన్ స్నాచింగా, రాబరీయా, కిడ్నాపర్లా, రేపీస్లా, ఆల్ఖైదానా, ఐసిస్లా? సార్ 3 సెకండ్స్లో పిక్ పాకెటర్స్ నుంచి ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్లను చేసినారు కదా సార్. Sir, let me explain, sir. Actually, we were genuinely trying to help the poor girl on the road. She mistook us for molesters. So even before we could explain her, she called you guys. Sir, try to understand, sir. Please, sir. It was totally a misunderstanding. సబ్ టైటిల్స్ ఏమిరా? ఇంతకీ ఏం చేస్తారా భయ్ మీరు? సార్ యాక్చువల్లీ ఏ చూప్. సార్ నేను చెప్పేది ఒకసారి జాగ్రత్తగా వినండి సార్. వీడేమో కష్టపడి జాబ్ చేస్తున్నాడు, వాడేమో ఇష్టం లేకుండా లవ్ చేస్తున్నాడు. నేను మాత్రం డీప్గా ద్వేషిస్తాను సార్. జాబ్ చేసుడు ఓకే, ప్రేమించడం ఓకే, ఈ ద్వేషించుడు ఏంద్రా? అట్ట అయితే మీకు నా లవ్ స్టోరీ చెప్పాల్సిందే సార్. సార్ అదొక బుల్షిట్ లవ్ స్టోరీ సార్. తర్వాత మీ ఇష్టం. సార్ నాకు మార్నింగ్ వర్క్ ఉంది సార్. కొత్త జాబ్, వెళ్ళాలి. ప్లీజ్ సార్, ఆ స్టోరీ ఇప్పుడే అవ్వదు. ఏ నేను చెప్పరా? సార్ యాక్చువల్లీ ఏ తెలుగులా? ఆ రోజు మా ఏరియాలో షెడ్డులో నేను బుర్కాలో తను సార్. ఏంటన్నా ఉదయం అవగానే వచ్చేసారు? ఏం అమ్మాయితో గొడవ ఏంటి? నువ్వు ఎట్లా కేసు చేసినావురా? ఏముందన్నా, కనెక్టింగ్ డాట్స్. నైట్ పోయేటప్పుడు సేమ్ డ్రెస్లో పోయారు, మార్నింగ్ సేమ్ డ్రెస్లో వచ్చారు. చూస్తేనేమో 2 మొహాలు ఒబ్బిపోయి ఉన్నాయి. పొద్దున్నే సెంటర్కి వెళ్ళి కాఫీ తాగే టైంలో బార్కు వచ్చేసారు. గెస్ వర్క్ అన్నా. లాజికల్ వెయిటర్ రా వీడు. మరే అన్నా, మీకు ఒక ఇంపార్టెంట్ వాల్యుబుల్ సజెషన్ ఇస్తానన్నా. ఈ అమ్మాయిలతో చాలా డేంజర్ అన్నా. ఇలాగే ఒకడు ఉండేవాడన్నా, బెల్లే అందగాడులే. వాడికి ఒక రోజు ఫీలింగ్ లోన్లీయా, యూ వాంట్ టు టాక్ టు బ్యూటిఫుల్ గర్ల్సా అని ర్యాండమ్ మెసేజ్ వచ్చిందన్న. కక్కుర్తిపడి 200 గట్టి మాట్లాడాడన్న. అంతే. మళ్ళా తర్వాత ఏంది? ఏముందన్నా, వాడు 10 yearsగా దాపెట్టుకున్న సీక్రెట్స్, ఫ్యాంటసీలన్నీ 10 daysలో చెప్పేశాడు. ఇంకంతే. చెప్పినంత మాత్రం ఏమైంది? ఏమని చెప్పమంటావు అన్నా, 200తో స్టార్ట్ అయింది. ఆ పిల్ల చేసిన బ్లాక్మెయిల్కి 20 లక్షల దగ్గర ఎండ్ అయింది. ఏందా 20 లక్షల? ఎవరు ఐటం కాడా? ఇప్పుడు మీకు సర్వీస్ చేస్తున్న ఈ వెయిటర్ గాడు నేనే అన్నా. దయచేసి మీరు ఈ తప్పు చేయబాకండి అన్నా, ఎందుకంటే ఈ పోస్టులు కూడా ఖాళీగా లేవన్నా. అందుకే ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు, ఎవరితో మాడుతున్నావు అనేది చూసుకోవాలి. అన్నా, నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ ఉంది. మీరేమో చూడడానికి చాలా క్లాస్గా ఉంటారు, ఈయనేమో మరి అదే అన్న, మీ ఇద్దరి మీద ఫ్రెండ్షిప్ ఎలా కుదిరిందని చిన్న డౌట్. ఆన్ ఎ బ్యూటిఫుల్ ఈవినింగ్ ఆఫ్టర్ హిస్ ప్యాథరిక్ బ్రేకప్. ఫాతిమా ఉన్నిడానా? ఎంత సీజీ బ్రో, మన దగ్గర అప్పుడు ఎక్కడుందో అసలు టెక్నాలజీయే లేదు. కామెడీ బ్రో. మచ్చా, నేను మీతో పాటు మన ఊరు వచ్చేస్తారా? 4 years రా. ₹1 పనికిరాని శంకర్ గాడు ఇంటర్ పాస్ అయిపోయినాడు. పావలాగా పనికిరాని ప్రసన్నగాడేమో పెళ్లి చేసుకొని పిల్లల్ని కూడా కన్నాడు. ఎప్పుడు గెలవని మన ఎమ్మెల్యే మినిస్టర్ కూడా అయిపోయిండ్లా. నేను మాత్రం ఈయన్నే ఉన్నా మచ్చా. బ్యాడ్, వెరీ బ్యాడ్. కష్టం లేరా. 4 రోజులైతే ఫాతిమాతో మాట్లాడా. ఈ గిఫ్ట్ ఇచ్చి ప్రపోజ్ చేద్దాం అనుకున్నా. ఎంతరా? భయంకరమైన కాస్ట్లీగా ఉండదే. గైస్, యు నో వాట్? I just bought this iPhone. 9,000 rupees. చీప్ రోడ్ ఇక్కడ కూడా వస్తున్నారా? వెయిటర్, సార్, can I have a please? ఓకే సార్. Hey, I'll tell you an interesting story. You know where was Sanju, listen to originated? Scotland. And when? 2 centuries ago. It was the first brand in the world
to introduce square share bottles. You should try that GOT edition, man. It's bloody amazing. Surprisingly, ఇక్కడ ఐరనీ ఏంటంటే ఇంత కాస్ట్లీ విస్కీ తయారు చేసిన మంద అలవాటు లేదండి, అందుకనే అంత కాస్ట్లీ అది. వెరీ చీప్. ఐఎమ్ సో డన్ హియర్ మ్యాన్, ఐఎమ్ లీవింగ్, బాయ్. ఎవర్రా ఈ పెగ్గలిపింది ఇక్కడ? ఏమైంది పని పడితే నన్ను లోపలికి రానిస్తారు. సారీ సార్, అది మీది కాదు, బై మిస్టేక్ పక్కకి వెళ్ది, మీకు సర్వ్ చేస్తాను సార్. సారీ సార్. పోరా. అదిరా మన పరిస్థితి, మందు కూడా సార్ బిల్ సార్. రే నేను పార్టీ ఇచ్చేది వీళ్ళిద్దరికి రాయుడు ఉండే వాళ్ళందరికి కాదా? అందరిది కాదు సార్, మీదే సార్. అయినా పెగ్గారు వేలేందిరా, మా ఊర్లో సగం బ్రాందీ షాప్ వస్తుంది తెలుసా? అయినా నా దగ్గర డబ్బులు లేదు కానీ ఫాతిమాలా ఎవరులే ఫోన్. సారీ సార్, వీ కాంట్ యాక్సెప్ట్ దిస్ సార్. వెయిటర్, బిల్ ఈజ్ ఆన్ మీ. ఓకే సార్. సంజు, థ్యాంక్ యూ బ్రదర్. వాట్ ఇస్ దిస్? ఈ మేల్ డామినేటింగ్ సొసైటీలో ఒక అమ్మాయి బ్రతకడం ఇస్ గెటింగ్ టూ టఫ్ రా. లైక్ గైస్తో తిరగొద్దు, బిఫోర్ 9 ఇంట్లో ఉండాలి. ఇమాజిన్, మందు కూడా తాగకూడదు అండ్ స్మోక్ కూడా చేయొద్దు అన్నారు. సీరియస్లీ తొక్కేస్తున్నారు. ఎలా భరిస్తున్నారా దీన్ని? బికాస్ హీ లైక్స్ మీ. అంతేలే. అయినా మీరు యూఎస్ వెళ్ళకుండా ఇక్కడేం చేస్తున్నారు బ్రో? లైఫ్ అంతా అక్కడే ఉంది. హే 1 సెకండ్, ఇప్పుడే వస్తాను. యు గైస్ క్యారీ. హే, మీకోసం వెతుకుతున్నా బ్రదర్. దేనికి? మొన్న ఫ్రైడే బిల్ కట్టారు కదా, రిటర్న్ ఇద్దామని వచ్చా. వెయిట్, సీరియస్లీ ఇప్పుడు ఈ 6000 రిటర్న్ చేయడానికి వచ్చావా? మరి నీ డబ్బు నాకెందుకు బ్రదర్? అరే డూడ్, టెస్లా డూడ్, అది ఇండియన్ రోడ్స్ పైన ఎలా పనిచేస్తుంది అసలు? క్రేజీ కార్. బాగుందన్న. అదే మీ లవ్ స్టోరీ కంటే ఫ్రెండ్షిప్ స్టోరీ చాలా బాగుందన్న. సో క్యాంపెయిన్ ప్లాన్స్ ఇంక్రీజ్ చేస్తే ఆల్మోస్ట్ 40% ఆఫ్ ద సేల్స్ ఇంక్రీజ్ అవుతాయి సార్. రీజియన్ వైజ్గా మనం స్టార్ట్ చేయడానికి. అవును, ఇలాంటి ప్రెజెంటేషన్స్ అన్ని చేయడానికి మీ ఆఫీస్ నుంచి అమ్మాయిలు వచ్చారు, మరి నువ్వేంటి? నేను కొత్తగా జాయిన్ అయ్యాను సార్. ఓకే, కంటిన్యూ. అదే సార్, క్లస్టర్డ్ ఇంక్రీజ్ వల్ల యూజ్ ఉండదు. రీజియన్ వైజ్గా సేల్స్ కంటిన్యూ కంటిన్యూ ఇంక్రీజ్ చేయాలి. According to the recent statistics, those paddy field belongs to Mr. Naidu, you know. As Murthy Garu doesn't know, Pardu is not his grandson. That gives him the leverage against Naidu to beat him. మనం ఒక 5 minutes ఫైట్ సీక్వెన్స్ ప్లాన్ చేస్తే ఆ సర్వేరాలు పగలగొట్టి చేయొచ్చు సార్. గుడ్ సార్, పగలగొట్టి చేసాం సార్. ఓకే, మీరు మా ఆఫీస్కి వచ్చి మా అసిస్టెంట్ని కలవండి, విల్ డిస్కస్. ఓకే సార్. గుడ్ ప్లాన్. హాయ్ అది 1 రెగ్యులర్. అన్నా కొంచెం ముందు రావాల్సిందన్న, బెల్ల స్టోరీ మిస్ అయిపోయారు మీరా. అన్నా మీకు చాలా స్టోరీలు ఉంటాయి కదా, ఒక స్టోరీ చెప్పండి అన్న. ఏంట్రా స్టోరీ? వాడికో స్టోరీ చెప్పాలి, నీకో స్టోరీ చెప్పాలి. కథలు చెప్పుకునే వాళ్ళ కనపడుతున్నానా? అది అది కపుల్స్ నాట్ అలౌడ్ మేడం. కపుల్స్ నాట్ అలౌడా? భయ్యా అర్థం చేసుకో భయ్యా, కుదరదు సార్, చాలా దూరం నుంచి వచ్చాం. ట్యాక్స్ వాళ్ళు హే హాయ్ ఆదిత్య, లాంగ్ టైమ్ మ్యాన్, హౌ ఆర్ యు? హాయ్, నాట్ బ్యాడ్. హౌ ఆర్ యు? ఐ యామ్ గుడ్. జస్ట్ ఇప్పుడే తారాతో కాల్లో మాట్లాడొస్తున్నా. షీ వాజ్ ఆస్కింగ్ అబౌట్ యూ. అడిగిందా? యా, ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ ఆస్కింగ్, ఆర్ యూ గైస్ నాట్ ఇన్ టాకింగ్ టర్మ్స్? ఆదిత్య, వెళ్ళిపోతున్నావు? గెట్ us in no man. What? హలో. హలో సార్, నేను ఆదిత్య.
మన సేల్స్ ఐడియా పిచ్ చేశాను. అరే ఐ టోల్డ్ యూ టు కాల్ మై ఆఫీస్ కదా. హలో మ్యామ్, నేను ఆదిత్య. సార్ మీకు కాల్ చేయమన్నారు. సారీ సార్, డీల్ క్యాన్సిల్ చేయమన్నారు. That's not how you crack the deal, Aditya. Come, I'll show you. హలో సార్, నేను శృతి. ఎస్ ఎస్. యా సార్, ఇందాక మా కలీగ్ మీకు కాల్ చేశారు. ఆదిత్యనా, డీల్ క్యాన్సిల్ అని చెప్పానమ్మా. నో సార్, యాక్చువల్లీ అది నా ఐడియానే. ఓ ఇస్ ఇట్? ఎస్ సార్. సో మీ దగ్గర కొంచెం టైం ఉంటే. యా యా షూర్ షూర్, ఐఎమ్ ఫ్రీ. షూర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నేను మెయిల్ డెఫినెట్లీ చేస్తాను. థ్యాంక్ యూ. స్వీట్ గర్ల్. డీల్ ఇస్ డన్. శృతి, తన ఐడియాని క్లయింట్కి తిప్పి చెప్పావు కదా. Don't give up, Adi. హాయ్ సార్, ఐఎమ్ ఆదిత్య. యా రాహుల్, ప్లీజ్ కమ్ అండ్ హ్యావ్ ఎ సీట్. యువర్ కేస్ ఈజ్ క్లోజ్డ్ రాహుల్. సార్, నేను చెప్పాను కదండి ఈ కేసు డెడ్ కేస్ అని. ఆ అమ్మాయి కూడా మీకు ఇంకా అగైనెస్ట్గానే ఉంది. యూ బెటర్ సెర్చ్ ఫర్ అనదర్ జాబ్. హియర్ ఈజ్ యువర్ సపరేషన్ సర్టిఫికేట్ అండ్ కాండక్ట్ సర్టిఫికేట్. మీ పిఎఫ్ బ్యాలెన్స్ అమౌంట్, అరియర్ అమౌంట్స్ మీ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోతాయి విత్ ఇన్ ఎ వీక్. ఓకే? So I think everything is settled. You may leave. Sir, hey, sir, Rahul, sir, please, sir. Rahul, Sir, please, sir. What are you doing? Sir, sir, Get up. please, sir. Don't make scene, Rahul. మా చేతుల్లో ఏమీ లేదు. ముందు పైకి లే రాహుల్. సార్, రిమార్క్స్ నుంచి సెక్షువల్ అఫెండర్ అనే ఒక్క మాట మాత్రం రిమూవ్ చేయండి సార్, ప్లీజ్ సార్. అది ఉంటే నాకు ఇంకెక్కడ ఉద్యోగం రాదు సార్. ప్లీజ్ సార్, యూ హ్యావ్ టు కన్సిడర్ దిస్ సార్. రాహుల్, ప్లీజ్ సార్. వాట్ ఆర్ యూ ఆస్కింగ్ ఫర్ రాహుల్? అదొక్కటే చేయలేము. అలా చేస్తే ఒక మాలెస్టర్కి క్లీన్ చిట్ ఇచ్చి సొసైటీ మీదకి వదిలినట్టు అవుతుంది. ఇట్స్ ఎగ్నెట్స్ ద లా అండ్ యాజ్ వెల్ యాజ్ అవర్ కంపెనీ ఎథిక్స్. సో కైండ్లీ లీవ్ రాహుల్. ఏం తీసుకుంటారు సార్? సార్ అరే ఏంట్రా వీడు?
బ్రో రాహుల్ ఏమైంది? రాహుల్ ఏమైంది? లీగల్ డిపార్ట్మెంట్ని అప్రోచ్ అయ్యావు మళ్ళీ? ఏమన్నారు? ఆల్ ఓకేనా? ద కేస్ ఇస్ క్లోజ్ బ్రో. నేనే చేశాను, డిసైడ్ చేసి. ఐ థింక్ ఇట్స్ ఆల్ ఓవర్. స్టాప్ క్రయింగ్ రాహుల్. ఇది కాకపోతే ఇంకోటి. కాంటాక్ట్ సర్టిఫికేట్లో సెక్షువల్ మొలెస్టన్ రాస్తే నాకు వేరే జాబ్ ఎలా వస్తుంది? అయితే ప్రొఫెషన్ మార్చుకో. ఐఐటి మెడ్రాస్ బ్రో. నాకు ఇది తప్పితే వేరే పనే రాదు. Grow some balls, Rahul. Be a man. Unfortunately, I can't even do that. What? I'm gay, bro. రాహుల్, నీకు మైండ్ ఏమైనా దొబ్బిందా? ఇది డెడ్ ఎండ్ కేసు ఎలా అవుతుంది? ఓపెన్ అండ్ షట్ కేసు అవుతుంది. ముందు మీ డిసిప్లినరీ డిపార్ట్మెంట్కి వెళ్ళి నువ్వు గే అని చెప్పు. నువ్వు గే అని ప్రూవ్ చేయడానికి ఇప్పుడు సైంటిఫికల్లీ టెస్టులు కూడా ఉన్నాయి. ఇంకేంటి? నేను గే అని రియలైజ్ అయ్యేసరికి ఐ వాజ్ ఇన్ మై టీన్స్ బ్రో. ఇప్పుడు నా వయసు 35. ఈ విషయం నేను ఇప్పటిదాకా ఇంట్లో చెప్పలేను కూడా. ఇప్పుడు ఈ కేసు కోసం నేను ఓపెన్ అప్ అయితే దే కాంట్ ఫేస్ ఇట్, ఐ కాంట్ ఫేస్ ఇట్. నేను ఈ సొసైటీని ఫేస్ చేయలేను. అంతెందుకు మీ దగ్గర ఓపెన్ అప్ అవ్వడానికి నాకు ఇంత టైం పట్టింది. గే అని చెప్పడం కంటే చచ్చిపోవడమే బెటర్ బ్రో. అయితే చచ్చిపో. లేకపోతే ఏంటి రాహుల్? నీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ నీ దగ్గరే ఉంది. ఆల్ ఇట్ టేక్స్ ఇస్ వన్ డేరింగ్ స్టెప్. ఇదే రియాలిటీ. యాక్సెప్ట్ ఇట్, ఎంబ్రేస్ ఇట్ అండ్ కమ్ ఆన్, ఎంజాయ్ ఇట్ రాహుల్. కమ్ ఆన్. సార్ సారీ, ప్రెజెంటేషన్ ఇచ్చిన అమ్మాయి ఇంకా రాలేదు. అరే వాట్ డు యు మీన్? నాకు కొంచెం టైం ఇస్తే ఐల్ అరేంజ్ సమ్వన్. మేడం వచ్చి టైం అయిపోయింది. ఇలా ఉంటే ఎట్లా అండి? ఇట్స్ ప్రాబ్లమ్ నో, బహుత్ ముష్కిల్ హై. ఆదిత్య, ప్రెజెంటేషన్ నీదేగా, నువ్వే ప్రెజెంట్ చేయొచ్చు కదా. ఇచ్చిన వాడు ఎలాగో ఒప్పుకోడు. ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఎవరో ఒకరు ప్రెజెంట్ చేయాలి కదా. నువ్వు చేస్తున్నావు అంతే. లెట్ మీ టాక్ టు మ్యామ్. Ma'am, Aditya will give the presentation. Is it? Aditya will give you the presentation, sir. ఆదిత్యనా? మ్యామ్కి ఆల్రెడీ చెప్పాం శృతి అనే అమ్మాయి ప్రెజెంటేషన్ ఇస్తుందని. ఇలా మధ్యలో మార్చేస్తే చాలా డిస్టర్బ్ అవుతారు. షీ ఈస్ వెరీ వెరీ పర్టికులర్. అదో వచ్చేసారు. వెల్కమ్ మ్యామ్. Shall we start? షూర్ మ్యామ్. స్టార్ట్ చేద్దాం. Yeah, okay, sure. Aditya, go ahead. ప్రెజెంటేషన్ శృతి అని ఎవరో అన్నారు కదా. అదే మేడం, శృతి. ఇట్స్ ఓకే, లెట్స్ స్టార్ట్. హాయ్, దిస్ ఇస్ ఆదిత్య. మీ బ్యూటీటెల్ ప్రోడక్ట్ సేల్స్ డిక్రీజ్ అవడానికి మెయిన్ రీజన్ ఇది సేల్ సీజన్ కాదు. నో ఫెస్టివల్స్ ఆర్ ఒకేషన్స్ ఆఫ్ ఎనీ కైండ్. నేను ఇది మీకు ఇంతకుముందు కూడా చెప్పాను. మీరు రీజియన్ వైజ్ క్యాంపెయినింగ్ పెంచాలి. నేను మీ ఇన్వెంటరీ చెక్ చేశాను. మీరు జూబ్లీ హిల్స్, ఇందిరానగర్, జూహు లాంటి రిచ్ ప్లేసెస్ని టార్గెట్ చేశారు. హియర్ డిస్కౌంట్స్ వోంట్ వర్కౌట్. సో మీరు కొంచెం మీ ప్లాన్ మార్చుకోవాలి. ఎందుకు వర్కౌట్ అవ్వదు? క్లస్టర్డ్ ఇంక్రీజ్ వల్ల యూజ్ ఉండదు. రీజియన్ వైజ్ సేల్స్ పెంచాలి. క్లియరెన్స్ సేల్స్ అని విల్ స్ప్రెడ్ అవుట్ ద క్యాంపెయిన్ ఆల్ ఓవర్ ద సిటీస్. You will have your profits. Trust me on this. Good one, Aditya. मुझे बहुत अच्छा लगा. What you guys say? Shall we vote? ఇట్స్ నాట్ ఓకే విత్ మీ. ఒకసారి ఆ అమ్మాయి శృతి ప్రెజెంటేషన్ కూడా చూస్తే దెన్ వీ కెన్ డిసైడ్. Why? Everything is clear, na? I think it's okay for me. All the best, Aditya. It's a go. Give them the documents. Okay. Make sure. యాక్చువల్గా శృతి అనే అమ్మాయి ప్రెజెంటేషన్ వినిన తర్వాత మీరు ఓకే చేసేది ఉండే మేడం. Why are you insisting?
అరే బీయింగ్ అ ఉమెన్ యూర్ నాట్ లిస్నింగ్ టు అ ఉమెన్ అండ్ నాట్ అలవింగ్ హర్ టు గ్రో మేడం. విమెన్ నీడ్ టు బి గివెన్ మోర్ ఆపర్చునిటీస్ మేడం. యాక్చువల్లీ ఆ ఐడియా కూడా ఆమెదే. వీడేదో డామినేట్ చేద్దామని ట్రై చేస్తున్నాడు. వాడి ఐడియాని 2 సార్లు రిజెక్ట్ చేశాను మేడం. మీరు మళ్ళీ అదే ఐడియాని ఓకే చేశారు. ప్లీజ్ రీకన్సిడర్ మేడం. Being a woman, she's not letting her grow up. Yes. Being a man. నా ఐడియా ఎప్పుడన్నా విన్నావారా నువ్వు? ఎక్స్క్యూజ్ మీ? నువ్వు విన్నది కరెక్టే. నా ఐడియా ఎప్పుడన్నా విన్నావారా నువ్వు? ఏమన్నా? నేను డామినేట్ చేస్తున్నాను. అంటే ఇన్ జనరల్ విమెన్ వేర్ ఆల్వేస్ డామినేటింగ్ కదా, అందుకే అలా అన్నాను. జనరలీ డామినేట్ నువ్వు నేను మెన్. మనం ఎక్కడ డామినేట్ చేస్తున్నావు తెలుసా? మోస్ట్ పీపుల్ హూ ఆర్ ఇన్ ద జైల్ ఆర్ మెన్. మోస్ట్ పీపుల్ హూ ఆర్ జాబ్లెస్ ఆర్ మెన్. మోస్ట్ పీపుల్ హూ డైడ్ ఇన్ ద వార్స్ ఆర్ మెన్. మోస్ట్ పీపుల్ హూ కమిట్ సూసైడ్ ఆర్ మెన్. ఇక్కడ మనం డామినేట్ చేస్తున్నాం. ఈ డామినెన్సీ అన్ని సొల్లులు నాకు చెప్పకు. ముందు ఎవరైనా వచ్చి ఐడియా చెప్తే అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా వినడం నేర్చుకో. వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్ మేడం? ఇలా ఉంటే వీ హ్యావ్ టు క్యాన్సిల్ ద డీల్. మేడం 5 years. 5 magical years, Adi. Wow. Time just flew, right? What a journey, kada. ఇన్నేళ్లలో నాతో ఒక్కసారి కూడా గొడవ పడాలనిపించలేదా? నీతో ఎవరికైనా గొడవ పడాలనిపిస్తుందో చెప్పు. అఫ్ కోర్స్, మా అన్నయ్య ఉన్నాడు కదా గొడవ పడటానికి. సంజు, వాడికి ఎందుకు యూఎస్ లైఫ్ అంటే చిరాకు? చాలాసార్లు అడిగాను, ఎప్పుడు చెప్పలేదు. యాక్చువల్లీ అమ్మా నాన్న విడిపోయేటప్పుడు వాడికి 11, నాకు 8. అమ్మతో ఉండాలని వాడు అనుకున్నాడు. డాడ్ ఫినాన్షియల్గా స్ట్రాంగ్ కాబట్టి సంజు డాడ్తో ఉంటేనే కరెక్ట్ అని మామ్ అనుకుంది. సో హీ హ్యాడ్ టు బీ ఇన్ ద యూఎస్ విత్ డాడ్. ఇటు మామ్ లవ్కి దూరం అయ్యాడు, అటు డాడ్ దగ్గర రిచ్ ఫిల్తీ మనీ చూసి ఆ లైఫ్ స్టైల్ మీద అవర్జన్ వచ్చింది. వాడు మిస్ అయినవన్నీ వెతుక్కుంటున్నాడు. నువ్వెలా హ్యాండిల్ చేసావు? ఐ యూస్ టు షటిల్. కొన్ని రోజులు మామ్ దగ్గర, కొన్ని రోజులు డాడ్ దగ్గర. నేను సెటిల్ అయ్యా. సంజు అవ్వలేకపోయాడు. సో వాట్ డూ యూ థింక్ ఆఫ్ అవర్ రిలేషన్షిప్? యాజ్ ఇన్ ఐ వాంట్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్, మన రిలేషన్షిప్ని. అబ్సల్యూట్లీ. యా. సో ఎప్పుడు? ఏం ఆలోచిస్తున్నావు? అది ఇంకా సెటిల్ అవ్వలేదు కదా. ఐ మీన్ చూస్తూనే ఉన్నావు. సో సెటిల్ అయ్యాకే మ్యారేజ్ చేసుకోవాలి, ఈ కైండ్ ఆఫ్ థాట్సా? అలా అని కాదు. వెల్, పోనీ నాతో యుఎస్కి వచ్చి ఉంటావా? ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అది ఐఎమ్ సూపర్ ఫైన్ టు బీ ఎ హౌస్ హస్బెండ్. అది కాదు ప్రాబ్లం. ఇప్పటిదాకా అమ్మ చూసుకుంది, అక్కడికి వస్తే నువ్వు చూసుకుంటావు. కానీ నేనేంటో నాకు తెలియాలి కదా. సో ఏం చేద్దాం అనుకుంటున్నావు? One year, Tara. 1 year. I just want to prove it to myself. ఈ 1 yearలో సక్సెస్ అయినా ఫెయిల్ అయినా నేను నీ దగ్గరకు వచ్చేస్తాను. One year. Okay, Adi. I'm pretty sure you'll do your best.
జస్ట్ ఇన్ కేస్. ఏంటి తారా ఇన్ని రోజులు అమ్మ, ఇప్పుడు నువ్వా? ఎక్స్ట్రా వద్దు, జస్ట్ కీప్ ఇట్ విత్ యూ, దట్స్ ఓకే. అండ్ ఈ 1 year, let's take a complete break. Listen, I want you to take your full space and time out. కంప్లీట్గా. అంటే నేను నీకు డిస్ట్రాక్షన్ అవుతానని కాదు, నీ మీద నువ్వు ఎక్కువ ఫోకస్ చేసుకుంటావని. సో వన్స్ ఐమ్ బ్యాక్ టు ద US, ప్రతి వారం కాల్ చేసి నువ్వేం చేస్తున్నావు, నేనేం చేస్తున్నానని మాట్లాడుకునే బదులు మనం కలిసినప్పుడు టెల్ మీ ద హోల్ స్టోరీ ఆఫ్ ద హోల్ ఇయర్. Just make sure you have a great story to tell when we meet, okay? తెల్లవాడు ఇంగ్లీష్లో ఒక మంచి మాట చెప్పాడు. జెన్యున్ ప్రేయర్స్ గుళ్ళో కన్నా హాస్పిటల్లో వినపడతాయంట. సిన్సియర్ కిసెస్ వెడ్డింగ్ హాల్స్లో కన్నా ఎయిర్పోర్ట్స్లో కనపడతాయంట. అలాగే ఒక మగవాడి బాధ వాడి ఇంట్లో కన్నా బార్లోనో పబ్లోనో తెలుస్తాయి. ఆ బారు పబ్బు ఎవరో కాదండి, నేనే. స్టాగ్స్ ఓన్లీ. నా ప్లేస్లోకి ఒక్క ఆడ పొరుగును కూడా రాను. ఈరోజు ఎందుకు 2 పెగ్గులు? నిన్న థర్స్డే సాయిబాబా వద్దన్నారు, అందుకే వాళ్ళు 2 వేస్తున్నారు. బాబా ఆల్రెడీ స్టార్ట్ అయినది మచ్చా. ఏంటరా పిల్ల చెప్పు, ఏమనుకుంటుందా మన గురించి? జాక్ 2 రెగ్యులర్. ఓకే అన్న. ఏంటన్నా లేట్ అయింది ఈరోజు? సారీ జాక్, రేపటి నుంచి ఎర్లీ మార్నింగ్ వచ్చేద్దాం రా. ఇంకోటి చెప్పు. ఎరా సేల్స్ మ్యాన్, ఫస్ట్ డే జాబ్ పెట్టున్నదా? ఫస్ట్ డే కదా, బాగానే ఉందిలే, సెట్ అయిపోతుంది. 1 more. ఓకే అన్న. ఆదిత్య, లైఫ్లో మనం చేసే ఫస్ట్ జాబ్ మనకు చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. చిన్నప్పుడు స్కూల్లో టీచర్ పనిష్మెంట్ ఇచ్చి అమ్మాయిల మధ్యలో కూర్చోబెడితేనే మన కాళ్ళు చేతులు ఆడవు. అలాంటిది జాబ్ మొత్తం అమ్మాయిల మధ్యలో అంటే. Girls, there's a new joinee here. Guess what? That's a guy. Excuse me. Where can I see the manager? You are Aditya, right? Huh. I'm Shruti. This is Ramya. That's Divya, and that's Hi. Preeti. Hi. Manager cabin. Straight right, second one. That's her cabin. Thank you. Smack that ass. Cute. Excuse me. Aditya, good to see you. Welcome to the sales department. Thank you, ma'am. Nah, don't ma'am me. Richa is fine. Okay. So, work is related to sales. చాలా క్లయింట్స్ని కలవాల్సి ఉంటుంది. Sure. ఇక్కడ గర్ల్స్ ఆర్ టూ ఫాస్ట్. వాళ్ళు క్రోజ్లో డీల్ క్రాక్ చేస్తారు. అండ్ ఇన్ ఫ్యూ మంత్స్ మన ప్రయారిటీ క్లయింట్ బ్యూటీ టేల్స్ది ప్రెజెంటేషన్ ఉంది. దాట్స్ ఆర్ టార్గెట్. యూ హ్యావ్ అన్ హెవీ కాంపిటీషన్. అండ్ నా గుడ్ బుక్స్లో ఉంటే యూ విల్ గ్రో సూన్ ఇన్ దిస్ కంపెనీ. Yeah, I think I understood, ma'am. Sorry, Richa. Okay. Fill and sign this form. Oh, జనరల్ అందరూ ఫాదర్ పేరు రాస్తే నువ్వేంటి మదర్ పేరు రాసావు? నా ఫాదర్ ఫిగర్ కూడా మా మదరే. హ్యాపీ వీకెండ్ నానా. కుదిరితే తక్కువ తాగు. ఐల్ బి బ్యాక్ బై 7 PM. బాయ్ నానా. మా నేను డ్రాప్ చేయనా? ఇట్స్ ఓకే నానా, ఐ కెన్ మేనేజ్.